తెలుగు సినిమా పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. దర్శకుడు కావాలని కోటి కలలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి గతంలో పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్గా కూడా పనిచేసిన ఓ యువకుడు యాక్షన్ కట్ చెప్పాలన్న కల నెరవేరకుండానే తన జీవితానికి తానే ఎండ్ కార్డ్ వేసుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే అది కత్తి మీద సాము లాంటిది. ఎంత ప్రతిభ ఉన్నా అదృష్టం కూడా తోడైతేనే అవకాశం వస్తుంది. అది నిలబెట్టుకొని కెరీర్ కోసం నిరంతరం తప్పిస్తే తప్ప ఆశలు నెరవేరవు. అందుకే ఇది అత్యంత ఒత్తిడి నొంది ఉండే పని. ఈ పనిలో రాణించాలంటే మనసులో మరో ఆలోచన ఉండకూడదు. ప్రధానంగా ఆర్థిక సమస్యలు అస్సలే ఉండొద్దు. అవి ఉంటే ఆలోచన ముందుకు సాగదు. అలాగని వెనక్కి వెళ్తే నెరవేరని లక్ష్యం వల్ల ఇతరులు గేలి చేస్తారన్న భావన ఉంటుంది. మరి ఏ సమస్యతో సతమతం అయ్యాడో కానీ సాయి కుమార్ దుర్గం చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని పోలీసులు తెలియజేశారు. లక్ష్యం పెద్దది అయినప్పుడు దానికోసం సాగించే పోరాటంలో అనేక సవాళ్లు ఎదురవుతాయి. వాటిని దాటితేనే అందలం దక్కుతుంది. లేదంటే ఇలా అర్ధాయుష్యుతో జీవితం ముగిసిపోతుంది. బట్ ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం కాదు. ఇలాంటి ఒక సమస్య తన సినిమాలో హీరోకు వచ్చి ఆ ఇష్యూను అతనెలా పరిష్కరిస్తారు అన్న కోణంలో సాయి కుమార్ ఆలోచించి ఉంటే తన లైఫ్ తాను ఏదో ఒకరోజు హీరో అయ్యి ఉండేవాడు. ఏది ఏమైనా సాయి ఆత్మకు శాంతి కలగాలని 70mm మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.